టీమిండియాలో చోటు కోల్పోయిన ఓపెనర్ పృథ్వీ షా ముంబై స్టేట్ టీంకు గుడ్ బై చెప్పాడు. రాబోయే 2025-26 సీజన్ నుంచి మహారాష్ట్ర తరపున ఆడనున్నాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. ఫిట్నెస్, క్రమశిక్షణ సమస్యల కారణంగా ముంబై రంజీ టీం నుంచి పృథ్వీ షా ఉద్వాసనకు గురయ్యాడు. చివరిగా సయ్యద్ ముస్తాక్ అలీ T20 ఫైనల్లో మధ్యప్రదేశ్పై ముంబై తరపున బరిలోకి దిగాడు. రంజీ టీంలో ప్లేస్ లేకపోవడంతో మరో రాష్ట్రానికి ఆడటానికి వీలుగా పృథ్వీ షా గత నెలలో కోరిన NOC ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆమోదించింది. రంజీ టీంలో ప్లేస్ లేకపోవడంతో మరో రాష్ట్రానికి ఆడటానికి వీలుగా పృథ్వీ షా గత నెలలో కోరిన NOCని ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆమోదించింది. నా కెరీర్లో ఈ సమయంలో మహారాష్ట్ర జట్టులో చేరడం వల్ల క్రికెటర్గా మరింత ఎదగగలనని నమ్ముతున్నాను అని షా పేర్కొన్నారు. ఇన్నాళ్లు తనకు అవకాశాలు ఇచ్చి మద్దతుగా నిలిచినందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు చెప్పిన పృథ్వీ, మహారాష్ట్ర క్రికెట్ మౌలిక సదుపాయాలు తన ప్రయాణాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహిత్ పవార్ మాట్లాడుతూ, పృథ్వీ షా చేరిక తమ జట్టుకు గొప్ప బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. యంగ్ క్రికెటర్లకు అతని ఇంటర్నేషనల్, IPL అనుభవం ఎంతో విలువైనదిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అయితే మహారాష్ట్ర జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. కాబట్టి వచ్చే సీజన్ లో గైక్వాడ్, షా కలిసి ఓపెనింగ్ చేస్తే చూడాలని ఉంది అంటున్నారు క్రికెట్ అభిమానులు.